అజ్రంలో తక్కువ రేటుకే ఇత్తడి సామాన్లు లభిస్తాయని మీకందరికీ తెలుసు కదండీ! ఇవన్నీ కూడా హోల్‌సేల్ రేట్‌కే ఇక్కడ లభిస్తూ ఉంటాయి. వీటిలో భాగంగా మేము ఒక షాప్‌కైతే వెళ్ళాము. ఆ షాప్ పేరేంటో కాదండి. శ్రీ భాస్కర్ రెడ్డి షాప్ అండి. ఈ షాప్‌లో అన్ని రకాల ఇత్తడి సామాన్లయితే లభిస్తూ ఉంటాయి. అది తక్కువ రేట్లకే ఇత్తడి ప్రపంచాన్ని ఇక్కడ చూడొచ్చు. అన్ని రకాల ఇత్తడి ఐటెమ్స్ అయన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. ఈ షాప్ అనేది ఎవరడిగినా చెప్పేస్తూ ఉంటారు. కానీ మిగతా కొన్ని షాపులైతే సందుల్లో, గొందుల్లో ఉంటాయి. మీకు ఎక్కువగా చూడాలి అంటే అన్నీ డిస్‌ప్లేలో చూడాలి అంటే గనక ఈ భాస్కర్ రెడ్డి షాప్‌కెళ్తే మీకు బావుంటుంది. ఎందుకంటే గనక అన్నీ గూడా చూసుకోవచ్చు. అన్నీ ఒక క్రమంలో పెట్టి ఉంటారు గాబట్టి మనం మామూలుగా సూపర్ మార్కెట్‌కి వెళ్తే ఎలా అయితే చూసుకుంటూ ఉంటామో అలా అన్నీ గూడా చూసుకోవచ్చు. అంటే మనకు నచ్చినయి అలా తీసుకోవడానికయితే వీలుంటుంది. ఇక్కడ అజ్రం అనే ఊర్లో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆ ఊరికి వెళ్ళేటప్పుడు ఇది మనకి వెళ్ళాలి అంటే గనక తణుకు నుండి గూడా 4 గంటల సమయం పడుతుంది. ఇది పెరవల మండలంలో అయితే ఈ యొక్క గ్రామం అయితే ఉందండి. ఈ గ్రామానికి వెళ్ళటానికి ఎటువంటి ఆటో సౌకర్యాలు గానీ, బస్సు సౌకర్యాలు గానీ ఉండవు. మీరు ఓన్ వెహికల్స్‌తో అయితే వెళ్ళొచ్చు. కానీ ఎప్పుడు గూడా కిటకిటలాడుతూ ఉంటుంది. ఊరంతా గూడా జనంతో నిండిపోయి ఉంటుంది. ఏదైనా బండి గానీ ఏమన్నా ఉంటే గనక చక్కగా మనం ఆటో మాట్లాడుకొని వెళ్తే గనక కొనుక్కొని రావచ్చు. లేదంటే ఓన్ కార్‌లు గనక వేసుకువెళ్తే అలా గూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూసినట్లే ఇది ఇంకో షాప్ అండి. ఆ షాప్‌లో కొన్నైతే తీశాను. ఇక్కడేంటంటే గోదాదేవి ఈ రూపంలో అయితే దర్శనం ఇచ్చింది. కానీ చాలా చిన్నదండి. మన సైజ్ అయితే చాలదు. కొంచెం పెద్ద సైజ్ ఉంటే బాగుండేదన్నట్లుగా అనిపించింది. తర్వాత మళ్ళీ భాస్కర్ రెడ్డి షాప్‌కైతే వచ్చేసాము. అంటే కొన్ని కొన్ని షాపులు అక్కడ నచ్చినవైతే తీసుకున్నాము ఫోటోలు, వీడియోలు. అలాగే ఇందాక చూసినట్లయితే ఆ వీడియోలో వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి విగ్రహం అయితే అక్కడ ఉంది. అది చూపియటం కోసమే అక్కడ వీడియో తీశాను. అలాగే గోదాదేవి గూడా ఉన్నారు గదండీ! అక్కడ అది గూడా తీశాను. తర్వాత ఇక్కడ చూడండి ఇదంతా గూడా భాస్కర్ రెడ్డి షాప్‌లోనేనండి. ఎంత బాగున్నాయో చూడండి. నవరత్నాలతో అంటే నవరత్నాల్లాగా సింహాసనం, నవరత్నాల సింహాసనం అంటారు గదండీ! అది. అలా అయితే ఉంది. అలాగే ఇక్కడ గూడా కొంచెం డెకరేషన్ ఐటెమ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా ఇక్కడ ఈ రోలో అయితే పెట్టారు. ఇక్కడ చూసారా? అన్నీ దుర్గాదేవి విగ్రహాలు, కృష్ణుడి విగ్రహాలయితే చాలా ఉన్నాయండి. చెప్పలేము. ఇన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయని కాదు కానీ, మొత్తం చాలా రకాలైతే ఉన్నాయి. కృష్ణులు గూడా చాలా రకాల్లో ఉన్నాయండి. చాలా కొన్ని కొన్నైతే చాలా బావున్నాయి. అయితే ఇక్కడ అన్నీ గూడా డెకరేషన్ ఐటెమ్స్ అండి. ఇవన్నీ గూడా కొంతమంది డెకరేషన్‌గా పెట్టుకుంటూ ఉంటారు గదండీ! ఇత్తడివి. వాటి కోసం అండి. ఇవన్నీ గూడా ఇలా డిస్‌ప్లేలో అయితే పెట్టుంచుతారు. చాలా బావుందండి. షాప్ మాత్రం చాలా పెద్దది. అయితే ఇక్కడే చూసారు మీరు ఇంకా చిన్న చిన్న విగ్రహాలుంటాయండి. ఆ విగ్రహాల దగ్గరికి వెళ్తే మనం అక్కడ నుండి కదలలేమండి. ఎందుకంటే గనక చాలా చాలా కళగా ఉంటాయండి. చూడటానికి కూడా చూడాలన్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న విగ్రహానికి కూడా డీటెయిలింగ్స్ అయితే చాలా బాగా ఇస్తారండి. ఇక్కడ చూసినట్లయితే ఇది రామ్ పరివార్ సెట్ అండి. ఇక్కడ ఇదొక మోడల్ అయితే చూడండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ అన్నీ కూడా ఒక మూల పెడతారు. చాలా బావుంటుందండి. షాప్ అంతా కూడా తిరిగి మేము మొత్తం చూసాము. చాలా సేపు చూసాము. చాలా బావున్నాయి అన్నీ కూడా. మీరు కూడా ఎప్పుడైనా అజ్రం అటు వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా ఈ వీడియోని చూసి మీరు ఆ యొక్క షాప్‌కి వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ భాస్కర్ రెడ్డి షాప్ అయితే చాలా బావుందండి. అంటే ఎక్కువ వెరైటీస్ అయితే ఉన్నాయి. అంటే దీంట్లో కూడా కొన్ని లేనియి ఉన్నాయి. కానీ షాప్ అయితే కొంచెం బావుంటుంది. అంతే ఎప్పుడు జనం ఉంటూ ఉంటారు కాబట్టి కొంచెం బిజీగా అలాగే అన్నీ కూడా చూసుకోవచ్చు. చాలా విగ్రహాలైతే ఉంటాయి. ఈసారి నేను వెళ్ళినప్పుడు నేను అసలిప్పుడు దాకా ఎళ్ళలేదు. ఈసారి వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ కూడా కామాక్షి అమ్మవార్లు చాలా ఉన్నాయండి. చూసినట్లే ఇక్కడ చూస్తున్నారు గదా! ఎన్నున్నాయో చూడండి. ఈ మూల నుండి ఆ మూల దాకా అన్నీ కూడా కామాక్షి అమ్మవారి విగ్రహాలేనండి. చూడటానికి చూడాలనిపించింది. అంత బావున్నాయండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే నారాయణుడు అయితే ఉన్నారండి. తర్వాత ఇక్కడ అన్నీ గూడా చూడండి కామధేనువు, చిన్న చిన్న విగ్రహాల నుండి పెద్ద విగ్రహాల వరకు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఏనుగు బొమ్మలు గానీ, ఆ తర్వాత ఆంజనేయ స్వామివారు గాని, అలా అన్ని విగ్రహాలు చిన్న చిన్న సైజులో మనం ఇంట్లో పెట్టుకోవడానికి వీలుగా ఉన్నాయండి. వీటికన్నా చిన్నయి గూడా ఉన్నాయండి. అంగుళంలో గూడా, అరంగుళంలో గూడా ఉన్నాయి. అసలు చేసినందుకు చెప్పుకోవాలండి. అంత చిన్న చిన్నయి గూడా డీటెయిలింగ్‌గా చేశారంటే చెప్పండి. అసలు ఎంత బాగా చేశారో మాకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ నారాయణుడు, గాయత్రీదేవి, తర్వాత అన్ని దేవతలున్నారండి. అన్ని దేవీ దేవతలందరూ గూడా ఉన్నారు. ఒకటున్నారు, ఒకళ్ళు లేరు అనేది లేదు. కామధేనువులైతే చాలా ఉన్నాయండి. ఆవు, దూడల్లో చాలా రకాలున్నాయి. దుర్గమ్మవారిని గూడా చూడండి ఎంత బాగున్నారో గదండీ అమ్మవారు. ఈ విధంగా అన్నీ కూడా లభిస్తున్నాయి. మేమైతే ఆహ్, గంటన్నర అయితే గడిపామండి చాలా బాగా. మొత్తం గూడా అన్నీ గూడా డీటెయిలింగ్ చూస్తూ,
అలా గడిపాము. చాలా టైం అయితే పట్టిందండి. మనకు అక్కడికి వెళ్తే తెలీదండి. అన్నీ కూడా చూస్తూనే అక్కడే ఉండిపోతాము. ఇక్కడ చూడండి అనంత పద్మనాభ స్వామి వారు చాలా బాగుంది విగ్రహము. ఆ తర్వాత ఈ వారాహి అమ్మవార్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ వారాహి అమ్మవార్లు గానీ, అన్ని రకాల శ్యామల అమ్మవారు గానీ, దుర్గా అమ్మవారు గానీ, అన్ని రకాల అమ్మవార్లు అయితే లభిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ షాప్ అయితే చాలా బాగుందండి. అలాగే ఇక్కడ ఇక్కడైతే శివయ్య విగ్రహం ఉంది కదండీ! ఈ విగ్రహాన్ని కూడా చూడండి ఎంత బాగున్నారో కదండీ! ఈ విగ్రహం చూడంగానే మన ఇంట్లో ఉన్న శివయ్య గుర్తొచ్చాడండి. తర్వాత చూడండి అనంత పద్మనాభ స్వామి ఈ యొక్క వరల్డ్‌లోనే ఎక్కువ ధనవంతుడైన స్వామి ఈ యొక్క స్వామి. అలాగే ఇక్కడ విగ్రహాలు చూసినట్లయితే నటరాజ స్వామి వారు కూడా ఉన్నారు చూడండి. ఎవరైనా నాట్యము చేసేవాళ్ళు ఉంటే అలా ఇదైతే తీసుకోవచ్చు. అలాగే భూవరాహ స్వామి వారు కానీ అన్ని రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి. లక్ష్మీనారాయణులు కానీ లక్ష్మీనారాయణుడు, అలాగే నరసింహస్వామి, ఆదియోగి, అలాగే వినాయకుల్లో కూడా చాలా రకాలైతే ఉన్నాయి. తర్వాత ఇంకా చూసినట్లయితే దుర్గాదేవి అండి. విజయవాడ కనక దుర్గాదేవి ఈ విధంగా ఉంటారు కదండీ అమ్మవారితో పాటు వివిధ దేవతలైతే అందరూ కూడా ఉన్నారు. కింద అయితే ఇంకా చాలా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయండి. ఈసారి మాత్రం శివుడు, పార్వతి విగ్రహాలైతే చాలా ఉన్నాయండి. చెప్పలేము. లెక్కలేనన్ని అయితే ఈసారి శివపార్వతుల విగ్రహాలైతే పెట్టడం జరిగింది. తర్వాత అనంత పద్మనాభ స్వామి వారు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి గోదాదేవి విగ్రహాలు అలా ఉన్నాయి. ఇగోండి చూసారా సుదర్శన చక్రం అంటే చాలా చిన్నది. సుదర్శన చక్రము ఒక వైపేమో సుదర్శన చక్రవర్తాల వారు ఉంటారు, ఇంకో వైపేమో నరసింహస్వామి వారు ఉంటారు. ఇద్దరు కూడా ఉంటారు. ఈ విధంగా ఈ విగ్రహాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా కమండలాలండి. అలాగే ఇక కేరళలో వాడతారు చూడండి అవి అయితే ఉన్నాయి. 500, 600 అలా ఖరీదైతే ఉన్నాయండి. తర్వాత ఇవన్నీ కూడా ధూపం వేసేవి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడైతే కొంచెం అన్నీ కూడా ఇలా డిస్ప్లేలో పెట్టడం వల్ల ఏంటంటే కనుక మనం అన్నీ చూసుకోవచ్చు. మనకు నచ్చినవి తీసుకోవడానికి కన్నా ముందు మన వస్తువులు ఏవైతే ఉన్నాయో మనం అన్నీ చూసుకోగలిగితే అక్కడ మనం ఏవైనా కొనుక్కోగలము అలా అని భావిస్తూ ఉంటాను. కాబట్టి అలా వెళ్ళినప్పుడు మొత్తం కూడా అన్నీ చూశాను. మొత్తం షాప్ అంతా తిరిగి కొంచెం ఐడియా వస్తుంది. అలా తిరుగుతూ ఉంటే కనుక ఓహో మన ఇంట్లో ఇది లేదు అనిపించి అదే అనిపిస్తూ ఉంటుంది కదా మనకి అని గుర్తుకొస్తూ ఉంటాయి ఇలా డిస్ప్లేలో పెడితే. అలా అని చెప్పి మనం తీసుకుంటూ ఉంటాం. అలాగే ఇలా పెట్టడం వల్ల టైం కూడా తెలియదండి. చాలా టైం అయితే ఇక్కడే గడిపాము. ఈ ఆలయం ఈ ఇతర షాప్‌లోనైతే గడిపేసాము. ఆలయాల్లో కావాల్సిన అన్ని రకాల సామాలు, అలాగే హారతులు, నంది హారతి, గరుడ హారతి, హంస హారతి, అన్ని రకాల సూర్య హారతి, అన్ని రకాల హారతులైతే ఇక్కడ లభిస్తున్నాయి. ఇవి ఒక్కొక్క రకంగా అమ్ముతూ ఉన్నారు. ఒక్కొక్క పీస్ లెక్క అమ్ముతున్నారు. పంచహారతులైతే చాలా రకాలైతే ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా పంచహారతులు, అలాగే మామూలు హారతులు, ఏకహారతులు, పంచహారతులు, అలాగే చిన్న చిన్న గిన్నెలు, పాలగ్రామ్ పాత్రలు, అలాగే ఉత్తరేణులు ఇవన్నీ కూడా లభిస్తున్నాయి. చాలా బాగుందండి షాప్ అంతా కూడా తిరుగుతూ ఇవన్నీ కూడా చూడటం, ఇవన్నీ చూసి చాలా ఆనందాన్ని కలిగించిందండి. ఎంతైనా ఇత్తడిని దగ్గరగా చూస్తే, ఇత్తడి సామాన్లు చూస్తే కొంచెం ఎంతైనా సంతోషంగానే ఉంటుంది కదండి. అలా మొత్తం కూడా ఆ షాప్ అంతా తిరిగి ఇవన్నీ కూడా మీకు అందరికి కూడా షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. అజ్జరం వెళ్ళిన వాళ్ళు ఈ షాపులకి అయితే వెళ్ళండి. వెళ్ళి తప్పకుండా షాపింగ్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. చాలా అయితే ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు అవసరమైనవి మాత్రమే తెచ్చుకోండి. విగ్రహాలు అంటారా చాలా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏదైనా నచ్చితే కనుక చిన్న అయితే వస్తాయి. అలాగే ఈ షాప్లో ఏంటంటే కనుక ఆఫ్లైన్ అయినా కానీ ఆన్లైన్లో ఇవి చేయరండి. ఎందుకంటే ఈ షాపు చాలా ఎప్పుడు కూడా బిజీగా ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో ఎటువంటి వస్తువులు అమ్మరు. అంతా కూడా వచ్చి ఆఫ్లైన్లో వచ్చి చూసుకుని మీకు నచ్చింది కొనుక్కుని వెళ్ళటమే. ప్లేట్లు కానీ, గిన్నెలు కానీ అసలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా ఆ షాప్లో లభించాయి. నాకైతే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడు చూడండి ఎంత బాగున్నారో. అలాగే ఈ కృష్ణుడికి ఇంకోటి చెప్పనండి, కింద కాళ్ళ మధ్యలో కానీ చేతుల మధ్యలో కానీ చాలా ఖాళీ అయితే వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే కనుక మనకి వస్త్రాలంకరణ చేసుకోవడానికి చాలా వీలుగా అయితే ఈ విగ్రహం అయితే వచ్చిందండి. చాలా బాగుంది విగ్రహం చూస్తుంటే. ఈ విధంగా అన్ని విగ్రహాలు అయితే చూసాము. తర్వాత ఇతర గిన్నెల్లో కూడా పొంగల్ గిన్నెలు, అలాగే రిటర్న్ గిఫ్ట్స్
ఇవ్వటానికి కూడా ఇవి ఉన్నాయి. అక్కడే ఒక మకర తోరణం చూశాను. ఇవన్నీ కూడా ఇత్తడి ప్లేట్లు, ఇత్తడి, రాగి వంటి ప్లేట్లేంటి. అలాగే ఇక్కడ పంచలోహ విగ్రహాలు కూడా అమ్ముతూ ఉన్నారు. ఈ అమ్మవారిని చూడండి. ఇవి పంచలోహ విగ్రహాలండి ఇవన్నీ కూడా 3. అంటే ఎవరైనా కావాలంటే చెప్పి చేయించుకుంటూ ఉంటారు. అలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ విధంగా షాప్ అయితే ఉంటుందండి బయట. ఎవరు అడిగినా చెప్పేస్తారండి. భాస్కర్ రెడ్డి షాప్ అంటే ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.